హైదరాబాద్ మహానగరం తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతోన్న విశ్వనగరం ప్రపంచ స్థాయిలో స్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్ గ్రోత్ హబ్స్ జాబితాలో ఆసియా ఖండం అగ్రస్థానంలో నిలవగా అందులో హైదరాబాద్ సైతం ఉండటం విశేషం. 2024 సావెల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం గ్లోబల్ గ్రోత్ హబ్స్ జాబితాలో భారతదేశం ఏకంగా 4 నగరాలు చోటు దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ, జనాభా, సంపద వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను విశ్లేషించి 2033 నాటికి ప్రపంచాన్ని ప్రభావితం చేయగల కీలక వృద్ధి కేంద్రాలను సావెల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ నివేదిక ప్రకటించింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ జాబితాలో హైదరాబాద్, గ్లోబల్ గ్రోత్ హబ్స్ జాబితాలో హైదరాబాద్ కు 4వ స్థానం. భారత్ లో నూతన ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్, మౌలిక వసతుల అభివృద్ధిలో దూసుకుపోతున్న విశ్వనగరం. ప్రపంచవ్యాప్తంగా నగరాల జనాభా అంతకంతకు పెరుగుతుంది. మొత్తం ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 55% మంది నగరాల్లోనే నివసిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2050 నాటికి ఈ సంఖ్య సుమారు 10 మందిలో 7గురికి పెరుగుతుంది. అంటే ఈ లెక్కన అదనంగా మరో 2.5 బిలియన్ల మంది ప్రజలు గ్రామాలు, పట్టణాల నుంచి నగరాలకు తరలి వస్తారని గ్లోబల్ గ్రోత్ హబ్ తాజాగా రిపోర్ట్లో అంచనా వేసింది. గ్లోబల్ గ్రోత్ హబ్స్ జాబితాలో భారత్ నుంచి 4 నగరాలు చోటు దక్కించుకోగా అందులో మొదటి స్థానంలో బెంగళూరు, 3వ స్థానంలో ఢిల్లీ, 4వ స్థానంలో హైదరాబాద్, 5వ స్థానంలో ముంబై నిలిచాయి. దేశంలో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఐటీ, ఫార్మా హబ్ గా గుర్తింపు పొందింది. అమెజాన్, గూగుల్, డెల్, టాటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలకు ఆతిథ్యం ఇస్తుంది. మౌలిక వసతుల అభివృద్ధిలో విశ్వనగరం శరవేగంగా ముందుకు వెళ్తుంది. ఏఐ, ఏరోనాటికల్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో హైదరాబాద్కి చక్కని భవిష్యత్తు ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటం, జీవన ప్రమాణాలు అత్యున్నతంగా ఉండటం, చక్కటి వాతావరణం, భద్రత వంటి అనేక అంశాలు హైదరాబాద్ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.